ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి 1వ వచనం చదివితే, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. 2వ వచనంలో, అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను అని రాయబడి ఉంటుంది. ఆయన నోరు తెరచి బోధించిన మొట్టమొదటి విషయం ఆత్మను గురించి. ధన్యతలతో మొదలుపెట్టిన ఈ బోధను మనం వచనం వెంబడి వచనాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేవుని మనసేంటో మనకి కొంతైనా అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం. ఇక 3వ వచనానికి వస్తే, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పారు. మనం ఇక్కడ ఆగి ఈరోజు ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. యేసుప్రభు వారి ప్రసంగం మొదలుపెట్టడమే ఆత్మ సంబంధమైన సంగతితో మొదలుపెట్టారు. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. పరలోక రాజ్యం ఆత్మ సంబంధమైనదని అర్థమవుతుంది కదా. అందుకే పౌలు రాస్తాడు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అని. క్షయమైనది అక్షయమైన దానిని స్వతంత్రించుకున్న నేరదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో చూస్తాం. ఇక్కడ ధన్యులు అనే మాట వాడబడింది అనేక సార్లు. ఈ విషయాన్ని, ఈ ధన్యులు అనే పదాన్ని ఆలోచించేద్దాం. ధన్యులు అంటే ఇంగ్లీష్ తర్జుమాలో ఆశీర్వదించబడిన వారు అనే అర్థం వచ్చేలాగా బ్లెస్డ్ అనే పదాన్ని వాడారు. అదే గ్రీకు భాషలో అయితే మెకారియోస్ అనే పదం వాడబడింది. అర్థం చూస్తే అత్యధికమైన ఆశీర్వాదం చేత సంతోషంగా బాగా బ్రతికేవారు అని అర్థమిస్తుంది. ఈ పదంలో అన్నీ ఇమిడి ఉన్నాయనే సంగతి మనకి ఈ మాట ద్వారా, ఈ అర్థం ద్వారా తెలుస్తుంది కదా. బాగా బ్రతకడం అన్న పదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనాన్ని చెప్తారు. కానీ మనకైతే బైబిల్ ఏం చెప్తుందో కావాలి, ఎందుకంటే అదే మన కొలబద్ద కాబట్టి. దాన్ని బట్టి ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మలో దీనులైన వారు, ఆశీర్వదించబడిన వారు, సంతోషంగా బాగా బ్రతికేవారు అని అర్థమిచ్చేలాగా మాట్లాడుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే ఆలోచిద్దాం. ఈ లోకంలో మన శరీరాన్ని పోషించుకోవడానికైతే మనమే దేవుని సహాయంతో కొంత పని చేసుకుంటే దాన్ని పోషించేసుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైనవి అలా కాదు. వాటికి మనం పూర్తిగా దేవుని మీదే ఆధారపడాలి. నా బలము, నా తెలివి, నా ఆలోచన అనుకున్న వారెవ్వరు కూడా దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేరు. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అని. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ మాటలను మనం చూడగలం. కాబట్టి ఎవరైతే నేను చేయగలిగింది ఏమీ లేదు, ఏదైనా పైనుండి రావాల్సిందే అనుకున్న వారు మాత్రమే దేవుని సంగతులను స్వతంత్రించుకోగలుగుతారు. ఎందుకంటే మనలో మొట్టమొదట కలిగే విశ్వాసం దగ్గర నుండి అన్నీ ప్రభు ఇవ్వాల్సిందే. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు అని 12వ అధ్యాయంలో. అంటే మొట్టమొదట రక్షణ కొరకై మనకి విశ్వాసాన్ని దేవుడే వరంగా ఇస్తారు. ఈ విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చదివితే కూడా అర్థమవుతుంది. అందరూ అనుకుంటారు రక్షణ ఒక్కటే వరము అని, కానీ అక్కడ విశ్వాసం కూడా వరమేనని వివరించబడింది. ఆ తర్వాత దాన్ని మనం ఫలించాలి. పౌలు కూడా కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ 4:15లో రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ కలవారమై అని రాస్తాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది విశ్వాసము ఆత్మ సంబంధమైనది అని. కానీ నమ్మకం అనేది శరీరానికి సంబంధించింది. నమ్మకం మనం చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి, అది మన మనస్సులో పుట్టేది. కానీ విశ్వాసం మనం ఎప్పుడైతే దేవుని మాట విని దాని ప్రకారమే నా క్రియలు ఉండాలి అని క్రియ చేయడానికి మొట్టమొదట నిర్ణయం తీసుకుంటామో, అప్పుడు దేవుడే ఆ పని చేయడానికి కావాల్సిన శక్తినిస్తాడు. అదే మొట్టమొదట మనలో కలిగే విశ్వాసం. అది ఆత్మలో వరంగా ఇవ్వబడి దాన్ని ఫలించే కొలది అది మన పోరాటంలో డాలుగా మారి అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీన్ని హెబ్రీ భాషలో యమున్నా అంటారు. దాని అర్థం నమ్మిక కాదు, దానికి మించినది అని. దేవుని మాట విని దాని ప్రకారం పనిచేయడానికి పూనుకోవడం అనే అర్థం ఇస్తుంది. మన ప్రభువు ఎప్పుడు విత్తిన దానినే కోసుకోవాలని చూస్తారు, కానీ విత్తకుండా కోసుకోవాలని మాత్రం అనుకోరు. అది ఆయన స్వభావం కాదు. కాబట్టి మొదట విశ్వాసాన్ని మనలో విత్తేవాడు ప్రభువే. ఆ తర్వాత మన దగ్గర నుండి ఆశిస్తారు. తాను ఇవ్వకుండా ఏది ఆశించేవాడు మాత్రం కాదు. అలాగే తన ప్రేమ కూడా, పరిశుద్ధాత్మ వలన మన హృదయాల్లో తన ప్రేమను కుమ్మరించకుండా మనని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో,
నన్ను ప్రేమించాలి అని ఆజ్ఞాపించేవాడు మాత్రం కాదు. మన హృదయాలలో తన ఆత్మ ద్వారా ఏ ప్రేమనైతే మనకిచ్చారో అదే ప్రేమతో మనం తిరిగి ప్రేమించాలని కోరుకున్నవాడు. మన శరీరంలో నుండి పుట్టే ప్రేమ అయితే మాత్రం కాదు, ఎందుకంటే శరీరానుసారమైనది ఆయనకు అంగీకారం కాదు. యోహాను సువార్త 3:6 ఉంటుంది, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అని. ఆయన ఆత్మయ్య ఉన్నాడు గనుక తనను ఆరాధించు వారు కూడా ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలని రాయబడింది. కాబట్టి ఆత్మ సంబంధమైనవి మాత్రమే ప్రభు దగ్గర చెల్లుబాటు అవుతాయన్నది గ్రహించాలి. శరీరానుసారమైనవి ఏవి కూడా ఆయనను మెప్పించేవి కాదు. ఆత్మానుసారమైన సంగతులు మన తండ్రిని ఎంతో సంతోషపరుస్తాయి. ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అబ్రహాము నుండి అర్పణను కోరుకున్నప్పుడు ఆ అర్పణను కూడా తరువాత తానే ఇచ్చాడు అన్నది మనం మర్చిపోకూడదు. ఇదే మన ప్రభువు మనస్సు. ఆయన దగ్గర నుండే పొందుకోవాలి. అలా ఎవరు పొందుకుంటారు? ఆత్మలో దీనులైన వారు మాత్రమే. ఆత్మలో నాకేమీ లేదు, దేవుని దగ్గర నుండి నేను అడిగి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే. అలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైనవి భూమి మీద దొరకవు. వాటిని మనం ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవాలి. ఏం అడగాలని బైబిల్ చెప్తుందంటే, 1, తండ్రి మీ రాజ్యం మాకు రావాలని అడగమంటుంది. 2, పాపములు క్షమించబడాలని. 3, దుష్టు నుంచి తప్పించబడాలని. 4, దైవజ్ఞానం కోసం. 5, పరిశుద్ధాత్మ శక్తి కోసం. 6, అనుదిన ఆహారం అంటే నిత్య జీవం ఇచ్చే ఆహారం కోసం అడగమంటుంది. 7, దేవుని చిత్తం జరగాలని. 8, ఇంకా విశ్వాసం కోసమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు మన ప్రభు. ఈ విధంగా ఎవరైతే ఆకలితో ఉంటారో వారు మాత్రమే అడగగలరు. అందుకే ప్రభు అంటున్నారు, అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని. ఒక్కసారి ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. అసలు మన ప్రార్థనలో ఈ అంశాలు ఉంటున్నాయా అని. ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధమైనవి మాత్రమే నిలిచి ఉంటాయి అనే స్పృహ మనకుంటే మన ప్రార్థనలో ఈ అంశాలు ఉంటాయి. కానీ ఎప్పుడు దేవుడు నాకేమిస్తాడు అనే దృష్టితోనే మనం ఉంటాం. ఈరోజు ఏం ఆశీర్వాదం పొందుకోవచ్చు, ఈరోజు ఏం వాగ్దానం కోసం ఎదురు చూడొచ్చు అన్నట్లుగానే మన వైఖరి ఉంటుంది. అసలు ఆయన నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు, నా క్యారెక్టర్ ఎలా ఉండాలనుకుంటున్నారు అని గనక మనం ఆలోచిస్తే ఆయన ఏమై ఉన్నాడో అప్పుడు తెలుస్తుంది మనకి. ఆయన మనసేంటో అప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. నాకేమిచ్చి ఈరోజు దేవుడు నన్ను సంతృప్తి పరుస్తాడనే ఆలోచన మనకుంటే మనం కూడా జలగతోనే సమానం. అదెప్పుడు ఇమ్ము ఇమ్ము అంటుందని సామెతల పుస్తకం 30:15 చెప్పబడింది. ఎంతసేపు శరీరాశలు నెరవేర్చుకోవడానికే మన భక్తి అయితే ఆ భక్తి మనం చేయక్కర్లేదు. ఎందుకంటే లోకంలో ఎందరో దేవుడిని ఎరగని వారు మనకన్నా ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు. వారెంత కష్టం చేసుకుంటే అంత స్థాయికి ఎవరైనా ఎదుగుతారు. మనము వాటికి మించి ఆలోచించగలగాలి. ఈ భక్తి ఆత్మ ద్వారా శరీరము నడిపించగలుగుట కొరకే గాని కేవలం శరీరాన్ని పోషించుకోవడానికి మాత్రం కాదు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి మన పరిస్థితి ఆత్మలో ఎక్కడున్నామో మనము ప్రభువుని అడిగి తెలుసుకోగలగాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆత్మ సంబంధమైనవి ఎన్ని పొందుకున్నా కానీ అతిశయించకుండా ఇంకా ఏం లేని వారిలాగా ప్రభువుని వేడుకుంటే నిజంగా ఎదుగుతాం. మన ప్రభువు ప్రతి ఒక్కరి అభివృద్ధిని కాంక్షించే దేవుడు. రోజు రోజుకి ఆత్మలో నూతనపరచబడాలని కోరుకుంటాడు. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి ఆశీర్వదించబడదాము. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా దేవా, ఆత్మలో ఆకలి దప్పులు ఉన్నా దాని గురించి పట్టించుకోకుండా మా శరీరంలో ఏదైనా కొదువుంటే మాత్రం ఉపవాసాలతో ప్రార్థన చేసే పరిస్థితి మాది. దయచేసి మేమున్న స్థితిని మార్చి మా జీవితానికి సఫలత చేకూర్చమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మ పరిస్థితి ఏంటో చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి. ఆత్మ విషయమైన స్పృహ కలిగి పరలోక రాజ్య మహిమను పొందుకోగలిగినట్లు సహాయం చేయండి. ఈరోజు అంతటినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మాలో జరగాల్సిన మార్పులను జరిగించి సహాయం చేయమని మమ్మల్ని నిరంతరము కాపాడే యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.